దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు సామెతల గ్రంథం 18వ అధ్యాయం ధ్యానం చేద్దాం. ప్రతిరోజు అనేకమైన జీవిత సత్యాలు, ఎలాగూ బ్రతకాలి, ఎవరితో ఎలాగూ ప్రవర్తించాలి, ఎంతవరకు మనము వారితో సహవాసం చేయాలి, ఇంకా అనేకమైన విషయాలు ధ్యానం చేస్తూనే ఉన్నాం. మరికొన్ని విషయాలు ఈరోజు ధ్యానం చేద్దాం. వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసరంగా నడుచువాడు అని మొట్టమొదటిగా చెప్తూ, అటువాడు లెసైన జ్ఞానమునకు విరోధి అని అంటున్నారు సొలొమోను. వేరుగా ఉండాలి అని ఆలోచన ఎవరైతే చేస్తారో, వేరుగా ఉండటానికి ప్రయత్నాలు ఎవరు చేస్తారో, అంటే స్వలాభం కోసం, స్వప్రయోజనం కోసం ఎవరైతే వేరుగా ఉండాలనుకుంటారో వారు శ్రేష్టమైన జ్ఞానానికి విరోధంగా ఉన్నారు అని. ముఖ్యంగా పెళ్ళైన తర్వాత వేరే కాపురం పెడతారు. మేము వేరేగా ఉంటాము అని వాళ్ళు చెప్పేస్తారు కొంతమంది. లేకపోతే తల్లిదండ్రులే వారి యొక్క పరిస్థితులను చూసి వేరుగా ఉంచుతారు. ఫ్యామిలీ విషయంలోనే కాదు కానీ కొద్దిమంది సహవాసం విషయంలో కూడా వేరుగా ఉంటారు. అలాంటి సందర్భాల్లో స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ యొక్క సొంత ఆలోచనలతో ముందుకు పోవాలనుకుంటున్నారు. అయితే లోకంలో ఒక సామెత ఉంది, కలిసి ఉంటే కలదు సుఖము అని. ఒకప్పుడు ఫ్యామిలీల విషయంలో కూడా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. చాలా ఎక్కువ మంది కుటుంబం అంతా కూడా కలిసి ఉండేవాళ్ళు. కానీ ఈ రోజున ఎవరికి వారే యమునా తీరన్నట్టు అయిపోతున్నారు. ఐక్యతలో ఉన్న ఆనందం, ఐక్యతలో ఉన్న బలం ఈరోజు ఉండటం లేదు. ప్రియులారా, వీలైనంత మట్టుకి కలిసి ఉండండి. దేవుని యొక్క ఇష్టం, దేవుని యొక్క చిత్తం అది నెరవేర్చిన వారు అవుతారు. బుద్ధిహీనుడికి అతని యొక్క వివేచనయందు సంతోషించక తన అభిప్రాయాలు బయలుపరచడానికి ప్రయత్నం చేస్తాడట. దేవుడిచ్చిన వివేచన జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకోక వాడేదో తన ఉద్దేశాలను చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడట. కనుక నీ ఉద్దేశాలు బయలుపరచడం, ఇతరులకు చెప్పడం అది గొప్ప విషయం కాదు. కానీ దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి సంతోషించడమే గొప్ప. చాడీలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి యొక్క స్వభావం ఏంటంటే ఇక్కడివి అక్కడ ఇక్కడ మరికొన్ని లేనిపోని వాటిని రంగరించి మాట్లాడుతూ ఉంటారు. ఈ చాడీలు చెప్పడమైనటువంటి పనికిమాలిన బుద్ధి కుటుంబాలను, స్నేహాన్ని, భక్తిని కూడా నాశనం చేసేస్తుంది. వాళ్ళ మాటలట రుచి కలిగిన భోజనాల్లాగా ఉంటాయట. ఆ మాట్లాడుతుంటే వింటూ ఉంటే అబ్బబ్బా నిజం చాలా బాగుంది అన్నట్లుంటాయట. అలాగ చెప్తారు వాళ్ళు సాడీలు. కాబట్టి అంతరంగంలోకి దిగిపోతాయట మాటలు, హృదయంలో భద్రమైపోతాయట. అంటే ఈ చాడీలు అనేవి ఎంత బలంగా ఎదుటి వ్యక్తి హృదయాన్ని బలపరిచేస్తున్నాయో ఒకసారి గమనించండి. ఎప్పుడు అలాంటి పనికిమాలిన మాటలు వినకండి, అర్థం చేసుకోండి. అక్కడ లేనిపోని అన్ని మాట్లాడుతుంటే మీరు జ్ఞానం కలిగిన వారైతే గమనిస్తారు. చాడీలు చెప్తున్నారు, లేనిపోనివన్నీ మాట్లాడుతున్నారని మీరు అర్థం చేసుకోగలుగుతారు. పనిలో బద్ధకంగా పని చేసే వాళ్ళట దరిద్రులు అవుతారని బైబిల్ చెప్తుంది. పని చేసేటప్పుడు
నువ్వు బద్ధకంగా పని చేస్తున్నావా? అయితే తప్పకుండా దరిద్రం నీకు వస్తుంది. ప్రసంగి అంటారు 9వ అధ్యాయం 10వ వచనంలో, బద్ధకంగా పని చేయొద్దు అని చెప్తారు. ఎందుకు? బద్ధకంగా పని చేసేవాడట పులిసిన పండ్లు వంటివాడన్నాడు. అంటే పులిసిపోయిన పళ్ళు ఎలాగుంటాయి? చాలా ఇబ్బందిగా ఉంటాయి. అలాగే వేస్ట్ అన్నమాట. ఎప్పుడైతే నువ్వు బద్ధకంగా పని చేసావో నీ జీవితంలో ముందుకు వెళ్ళలేవు. శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడని చెప్తారు. శ్రద్ధగా పని చేసేవాడు రాజులు ఎదుట నిలబడతాడు అని చెప్తారు. అంటే నీకేదైతే పని వచ్చో, నువ్వేదైతే పని చేయగలుగుతావో ఆ పనిలో అలాగున ముందుకు సాగాలి. ప్రసంగి భక్తుడు మాట్లాడుతున్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి నీ యొక్క చురుకుదనం ఎలాగుంది? ఏదైతే పని నీకొచ్చో శక్తి లోపం లేకుండా చేయమంటున్నాడు ఆయన. నీకొచ్చిన పనట శక్తి లోపం లేకుండా చేయాలట. కానీ ఈరోజు తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తారు. వచ్చినది కూడా నాకు రాదు అన్నట్లుగా నటిస్తారు. నీకు ఏ పని అయితే అప్పగించబడిందో, నీకు ఏ పని అయితే చేతనవుతుందో ఆ పని చేయటానికి వెనక్కి వెళ్ళవద్దు. బద్ధకం కూడా వద్దు. బద్ధకమే నీ జీవితాన్ని నాశనం చేసేస్తుందని గుర్తుపెట్టుకో. కొద్దిమంది మాట్లాడుతున్నప్పుడు ఎదుటోళ్ళని మాట్లాడనీయరు, మధ్యలో దూరేసి మాట్లాడుతారు. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో పూర్తిగా చెప్పనీయరు. పూర్తి కాకముందే అర్థమైపోయింది అన్నట్లు మాట్లాడతారు. బైబిల్ ఏం చెప్తుందంటే, సంగతి వినకుండా మాట్లాడొద్దు. నువ్వు తెలివి తక్కువ దానిగా ఉంటావు. ఎదటి వ్యక్తి ఏదైతే చెప్పాలనుకుంటున్నారో చెప్పనీయండి. పూర్తిగా వినండి. విన్న తర్వాత మాట్లాడండి. పూర్తిగా చెప్పకుండా, వాళ్ళు చెప్పాలనుకున్న ఉద్దేశాన్ని బయలుపరచకుండా మధ్యలో దూరేసి మాట్లాడితే నువ్వు తెలివి తక్కువ వాడివి. నీకు ఎప్పుడైనా ఇలాంటి విషయం తారసపడిందా? ఎప్పుడైనా ఇలా జరిగిందా? నువ్వు ఎప్పుడైనా మాట్లాడేసావా? అడ్డంగా మాట్లాడేసావా? పూర్తిగా వినకుండా మాట్లాడేసావు, నాకు తెలిసిన అన్నావా? అయితే నువ్వు తెలివి తక్కువ వాడివని వాళ్ళు అప్పుడే గుర్తించారు. మరి నీకు కూడా అర్థమైతే ఈసారి అలాగ ఉండొద్దు. పూర్తిగా విను. ఎదుటి వ్యక్తి యొక్క బాధ విను. మనిషికి జబ్బు చేస్తేనట హృదయం తట్టుకోగలదటండి. కానీ హృదయం గాయపడితేనట ఎవ్వరూ భరించలేరట. నిజం కదండి. ఎంత జబ్బు చేసినా, ఎంత శారీరకంగా రోగం కలిగినా భరించేస్తుంది. హృదయం పర్లేదులే, తగ్గిపోదులే అంటుంది. అదే హృదయానికి గాయపడితే సంవత్సరాలైనా మనం ఆ గాయాన్ని మానపలేం. ఎన్ని రకాల మాటలు చెప్పినా, ఎన్ని ఓదార్చడానికి ప్రయత్నం చేసినా ఆ గాయపడిన హృదయాన్ని మరలా పూడ్చడానికి అవ్వదు. మీకు అర్థం అవటానికి ఒక మాట చెప్తాను. ఎవరైనా ఇంట్లో దొంగతనం చేశారు, అది వాళ్ళకి తెలిసింది, మొత్తానికి ఒప్పుకున్నారు, ఇంకెప్పుడు చేయను అన్నారు. ఎప్పుడైనా మరలా డబ్బులు పోయాయి అనుకోండి, వీళ్ళు తీసుంటారు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒకప్పుడు ఆ కార్యం జరిగింది కనుక మళ్ళీ అదే ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైనా పొరపాటున ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నారనుకోండి, మళ్ళీ వాళ్ళు ఆ యొక్క సంబంధం నుంచి బయటపడిపోయారు, ఇక మళ్ళీ ఆ సంబంధం కలిగలేరు. కానీ ఆ మనిషిని చూసినప్పుడు, ఆ వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు, లేదా వాళ్ళ పేరు ఎత్తినప్పుడు మరలా గాయమవుతుంది హృదయం. అంటే దాని అర్థం ఏంటి అంటే, హృదయం గాయపడితే దాన్ని మరలా పూడ్చలేము. కాబట్టి శరీరము బలహీనత పడినా పర్వాలేదు, శరీరానికి రోగం వచ్చినా పర్లేదు, హృదయం గాయపడకుండా చూసుకోండి. కొంతమంది హృదయాన్ని గాయపరుస్తారు వారి మాటల వలన, వారి చేష్టల వలన, వారి యొక్క పద్ధతుల వలన. మరలా వారి గురించి మన హృదయం పగిలిపోయింది కనుక మరలా అది అతకబడ్డం చాలా కష్టం. మరలా వాళ్ళు మన ముందు ఎంత కుప్పగంతలు ఇచ్చినా మనం వాళ్ళని నమ్మలేం.
వాళ్ళతో మరలా ఆ స్నేహాన్ని కంటిన్యూ చేయలేం. కనుక హృదయం చాలా ప్రాముఖ్యమైనది. అది గాయపడకుండా చూసుకోండి. జీవము మరణమట నాలుక వశంలో ఉన్నాయటండి. నువ్వు నాశనం అయిపోవాలన్నా, మేలుతో నింపబడాలన్నా నీ నాలుక మీదే ఉన్నాయట. కారణం ఏంటంటే నీ మాట ఎలాగుందో, మాటను బట్టే కదండి దెబ్బలు తగులుతున్నాయి. నువ్వు మొగోడు అయితే కొట్టు అందనుకోండి ఆడ మనిషి, పాపం అతను ఏం చేస్తాడు, నేను మొగోడిని అనే ఫీలింగ్తో ఉంటాడు కదా. నువ్వు మొగోడు అయితే కొట్టు అంటే కొడతాడు. తప్పు అతంది కాదు, ఆమెదే. ఎందుకు? ఆమె అంటుంది నువ్వు మొగోడు అయితే కొట్టు అని. అలాగ మాట్లాడితే మరి అతను కొట్టడా? నాలుక కంట్రోల్ లేదు కదా, ఉంటే ఈ బాధ లేదు కదా. నువ్వు శాతగానోడివి, నువ్వు దద్దమ్మవి, లేకపోతే నువ్వు పలానావాడివి అని మాట్లాడుతుంటే కోపం వస్తుంది మనిషికి. నాలుక వశమే కదా. నాలుక ఏమవ్వాలి? కంట్రోల్లో ఉండాలి కదా. అందుకని బైబిల్ చెప్తుంది, నోటిని భద్రం చేసుకునేవాడు తన దేహాన్ని కాపాడుకొనును. కొంతమంది ఎక్స్ట్రాలు మాట్లాడతారండి. తలబిరుచుతనంతో పొగరెక్కి మాట్లాడతారు, తన్నులు తింటారు వాళ్ళు. కారణం ఏంటి? నోటి మాట బాగోలేదు, వందనంగా రాలేదు, వినయంగా మాట్లాడటం లేదు, ఎవరితో ఎలా మాట్లాడాలో అర్థం కావటం లేదు. నీకు అర్థమవుతుందా? ఈ మాటలు వింటున్నావు, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలో గమనిస్తున్నావా? ఒకవేళ గమనించలేని వ్యక్తివైతే ఈ రోజు నుంచి నీ నోటి మాటలను చాలా జాగ్రత్తగా కాపాడుకో. ఎక్కువగా మాట్లాడుతున్నారనుకోండి, ఆయుష్ తరిగిపోద్దట. చాలామంది ఊరుకోక మాట్లాడుతూ ఉంటారు, అలాగా మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళ ఆయుష్ తరిగిపోతుందని గుర్తుపెట్టుకోండి. ఎక్కువ మాట్లాడకండి. ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి. నువ్వు మాట్లాడితేనట రుచిగా ఉండాలట, ఉప్పు వేసినట్లు ఉండాలట. సరిగ్గా ఎంత మాట్లాడాలో అంత మాట్లాడితే నీ మాటల వల్ల రుచి కలుగుతుంది. కనుక బిడ్లారా, ఈ రోజు నుంచి నీ మాటలు పవిత్రముగాను, నీ మాటలు శ్రేష్టమైనదిగాను ఉండటానికై ప్రయత్నం చెయ్యి. నీ నోటిని చాలా జాగ్రత్తగా కాపాడుకో. నీ నోటి నుంచి వెలువడేటువంటి మాట అది జీవమైన మరణమైనా తీసుకొస్తుంది. ఆత్మ సంబంధమైన విషయాలు మనం ఆలోచన చేస్తే నీ నోటి ఫలము నువ్వు అనుభవిస్తావని వాక్యం చెప్తుంది. అంటే నువ్వు ఏది మాట్లాడుతున్నావో అది ఫలిస్తుంది. నువ్వేది మాట్లాడుతావో అదే అనుభవిస్తావు. పరిశుద్ధమైన మాటలు వస్తున్నాయా, నీతివంతమైనటువంటి మాటలు వస్తున్నాయా, యోగ్యమైన మాటలు వస్తున్నాయా, అయితే యోగ్యమైన ఫలాలను నువ్వు ఫలిస్తావు. లేదు అపవిత్రమైనది, కీడు కలిగించేది, బూతులు, చెడ్డ సంబంధమైనటువంటి మాటలు వస్తున్నాయా, దానికి తగ్గ ప్రతిఫలాన్ని పొందుతావు. చాలా జాగ్రత్త. నీ నోటిని కాచుకోమని ప్రభు వాక్యం సెలవిస్తుంది. భార్య దొరికిన వానికట మేలు దొరుకుతుంది అన్నాడు. మేలండి, మేకు కాదట, మేలు దొరుకుతుంది. అటువాడు దేవుని అనుగ్రహం పొందినవాడట. నిజంగా పురుషులారా, నీకు భార్య దొరికింది. దొరకడం అంటే పెళ్లి చేసుకున్నావు, నువ్వు గొప్ప భాగ్యవంతుడివి. ఎందుకంటే దేవుని అనుగ్రహం నీకు కలిగింది. ఈ రోజున మ్యారేజ్ బ్యూరోల్లో చూస్తుంటే 10ల సంఖ్యలో వయసు వచ్చేసింది, 30, 40 దాటిపోతుంది. ఇంకా పెళ్లి సంబంధాలు చూసుకుంటూనే ఉన్నారు. ఎందుకు మరి ఆలస్యం అయిపోయిందంటే, ఒకడు ఉద్యోగం అంటాడు, ఒకడేమో సెటిల్ అవ్వాలంటాడు, ఇంకొకడు ఏదో ఒకటి అవ్వాలంటాడు. మొత్తానికి ఏవో కారణాలు బట్టి 30, 40 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి పెళ్లి చేసుకోవడానికి. అప్పటి వరకు వాళ్ళకి తొందర లేదు. తీరా పెళ్లి చేసుకుందాం అనుకునేటప్పటికి ఏజ్ బారైపోతుంది, ఇక కష్టమైపోతుంది. సంబంధాలు చూడండి అంటారు. పాస్టర్ గారులను ఇంకా బ్రతినేస్తున్నారు విశ్వాసులు. ఇది మీరు ఆ ఊరు ఈ ఊరు ప్రార్థనలకు వెళ్తారు కదండి, వెతకండి బాబు అంటున్నారు. ఎందుకు? దేవుని అనుగ్రహం లేదు వాళ్ళకి, శనుగ్రహం పడేసింది వాళ్ళకి. అందుకే జరగాల్సిన టయానికి జరగాల్సినటువంటి వివాహం జరగలేదు. నీకు త్వరగా వివాహం అయిపోయిందని కొన్నిసార్లు చెప్తూ ఉంటావే, దేవుని అనుగ్రహం దొరికింది నీకు, ఎంత భాగ్యవంతుడివి. ఈ రోజున పురుషులారు గమనించండి, భార్య నీకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం, గొప్ప వరం, ఒక ధన్యత పొందుకున్నావు. 31వ అధ్యాయం 10వ వచనంలో చక్కనైన మాట కనపడుతుంది.
గుణవతి అయిన భార్య దొరుకుట అరుదట, ఆమె ముత్యముల కంటే అమూల్యమైనది అన్నాడు. భార్య దొరికిన వాడికట ముత్యముల కంటే అమూల్యమైన సొత్తులు దొరికినట్టేనట. ఆమె గుణవతి అయి ఉంటే, మరి గుణవతి కాకపోతే ఆడి కర్మ ఇంకా ఆడి జీవితం నాశనం అయిపోయిందని అర్థమే. ఒక వ్యక్తికి వివాహం అయిందంటే దేవుని అనుగ్రహం ఉంది. మరి ఈరోజు అనుగ్రహం పొందేవా? అయితే పొందిన అనుగ్రహాన్ని చక్కగా దైవికమైనటువంటి నడిపింపులో నడిపించుకో. దేవుని దయ నీ మీద ఉందన్నమాట. దేవుని కనికరం నీకు దొరికింది. ఎంత భాగ్యవంతుడివి నువ్వు. కుటుంబంతో కలిసి దేవునిలో ఉండి నీతియుక్తమైన బ్రతుకు బ్రతికితే దేవుడిచ్చిన దానికి గొప్ప భాగ్యమే నిజంగాను. భార్య గురించిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆమె కిరీటం లాంటిదట భర్తకి. అపకీర్తి తేనంత కాలం కూడా కిరీటం లాంటిదే. ఒకవేళ అపకీర్తి తెచ్చిందా, కిరీటం పాడైపోయినట్లే. అందుకనే ఎప్పుడు కూడా స్త్రీలను గౌరవించాలి, వాళ్ళని మర్యాదపూర్వకంగా మాట్లాడాలి, వారికి విలువ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎక్కువ స్నేహితులు కలిగిన వాడు నష్టపోతాడట. కొద్దిమందికి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండకూడదు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నవాడు చెడిపోతాడట. ఎవడో ఒకడు పాడు చేసేస్తాడు, ఎవడో ఒకడు వాడి జీవితాన్ని నాశనం చేయటానికి లాగుతాడు. ఎందుకంటే ఫ్రెండ్షిప్ అలాగుంటుంది. ఈ రోజున నేను గమనిస్తున్నాను, ప్రస్తుత దినాల్లో ఫ్రెండ్షిప్ దేనికి అంటే తాగడానికి, గేమ్స్ ఆడుకోవటానికి, లేకపోతే రెస్టారెంట్లకి వెళ్ళడానికి. ప్రస్తుత ఫ్రెండ్షిప్ ఇది. ఓన్లీ తినడానికి, తాగడానికి, ఇష్టం వచ్చినట్లు బ్రతకడానికి. ఒకప్పుడు ఫ్రెండ్షిప్ ఎలా ఉండేది? వారి కష్టం ఉందా ఆదుకొని, వారు పరామర్శించి, ఒక కుటుంబంలో ఒక అన్నీలాగా, లేకపోతే కుటుంబంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తిలాగా వ్యవహారం కలిగి ఉండేది. అది ఒకప్పుడు స్నేహం. ఇప్పుడు స్నేహం పూర్తిగా మారిపోయింది. ఈడు ఆడు కూర్చొని గేమ్స్ ఆడుకోవడానికి మాత్రం ఫ్రెండ్స్, ఇద్దరు కలిసి బార్కి వెళ్ళడానికో, లేకపోతే సీసా ఇంటికి తెచ్చుకోవడానికో ఫ్రెండ్స్, లేకపోతే ఇద్దరు కలిసి రెస్టారెంట్కి వెళ్ళడానికి, ఈ ఫ్రెండ్షిప్పే కనపడుతుంది. చెడు కోసం స్నేహం చేస్తున్నారు తప్ప మంచి కోసం స్నేహం చేయటం లేదు. మరి మంచి కోసం నువ్వు స్నేహం చేయకపోతే నీ కుటుంబం ఏమైపోవును? నీ పరిస్థితులు ఏమైపోయాను? ఒక రోజుకి నీ బ్రతుకు ఏమైపోవును? అందుకే ఎక్కువ మంది స్నేహితులు కలిగి ఉండొద్దు. ఒకవేళ ఎవరినైనా స్నేహితులుగా నువ్వు కలిగి ఉంటే వారు దైవ భయము భక్తి కలిగిన వారిగా ఉన్నారో లేదో చూసుకో. అలాంటి వారితో స్నేహం చేయి తప్ప ఎవరితో పడితే వారితో స్నేహం చేయొద్దు. వారు నీ జీవితాన్ని నాశనం చేసేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీ యొక్క ఆలోచనతో నీ జీవితాన్ని కట్టుకోక, దేవుని ఆలోచనకు నీవు అప్పగించుకొని దైవికమైన భయభక్తులు కలిగిన వ్యక్తిగా సాగిపోగలిగితే, నీ హృదయాల్లో ఉన్న గాయాలు కానీ, నువ్వు అనుభవిస్తున్న పరిస్థితులు కానీ అంతా దేవుడు దీవెనకరంగా మారుస్తాడు. కనుక వినుట మట్టుకు విందురు గ్రహించుకుంటారు అనేటటువంటి వాక్యానికి ఓకే చెప్పక, విని గ్రహించి గైకొని ధన్యులవ్వారు అనేటువంటి వాక్యానికి తల ఒగ్గేవారుగా ఉండాలని దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. విన్న ప్రతి మాట హృదయంలో భద్రంపరచుకోండి, వాక్యానుసారంగా జీవించండి, మీ జీవితాలని మరింతగా ప్రభావితంగా మార్చుకోండి. దేవుడి మాటలు మన వినుకుడిలో దీవించునుగా. ఆమేన్.